విటమిన్ డి అండ్ ఇన్ఫర్టిలిటీకి రిలేషన్ ఉందా? విటమిన్ డి తక్కువ ఉంటే ఏఎంహెచ్ తగ్గుతుందా? అండ్ విటమిన్ డి తగ్గితే ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా? ఈ క్వశ్చన్స్ ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారు. సో గుడ్ థింగ్ ఈస్ విటమిన్ డి గురించి అందరు తెలుసుకుంటున్నారండి, విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఐ వుడ్ సే. సో విటమిన్ డి అనేది మన బాడీలో మేల్స్లో అయినా సరే అండి, ఫీమేల్స్లో అయినా సరే సెక్స్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. రెగ్యులేషన్ ఇస్ ఏ టైంలో సెక్స్ హార్మోన్స్ ఎక్కువ ఉండాలి, ఏ టైంలో తక్కువ ఉండాలి. సో ఇట్ విల్ రెగ్యులేట్, మొత్తానికే తగ్గించడం, మొత్తానికే పెరగడం కాకుండా ఇట్ కంట్రోల్స్ ద రిలీజ్ ఆఫ్ దెమ్ అనమాట. సో కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వటము, సెక్స్ టైంలో రిలీజ్ అవ్వటము, మిగతా టైంలో ఎగ్స్ డెవలప్ అయ్యే టైంలో అవి లో ఉండటం. సో ఈ రెగ్యులేషన్ అంతా విటమిన్ డి చూసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉందనుకోండి, చాలా మందికి మన ఇండియన్ పాపులేషన్ ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్లో విటమిన్ డి లోపం చూస్తాము. సో అందరూ రిపోర్ట్ తీసుకొని వస్తారు విటమిన్ డి తక్కువ ఉందని. అసలు రిపోర్ట్ అవసరం లేదండి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ విమెన్ ఆర్ డెఫిషియంట్ ఇన్ వైటమిన్ డి అన్లెస్ దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్స్. ఆల్రెడీ వాళ్ళు విటమిన్ డి కోర్స్ ఏదైనా తీసుకుంటున్న వాళ్ళే తప్ప రెగ్యులర్గా ఉండే వాళ్ళందరికీ విటమిన్ డి తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ విమెన్. లో ఎగ్ క్వాలిటీ. సో ఎగ్ క్వాలిటీ కొంచెం లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ హార్మోన్స్ ఇది రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి. ఇంకోటి ఓవ్యులేషన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఓవ్యులేషన్ జరగాలంటే కొన్ని ప్రాసెసెస్ కావాలి, ఎగ్ బ్రేక్ అవ్వాలి, దాని లోపల నుంచి ఊసైట్ రిలీజ్ కావాలి. సో ఇవన్నిటికీ ప్రాపర్ హార్మోన్ కరెక్ట్ టైంకి దానిపైన రీచ్ అవుతేనే ఆ ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఓవ్యులేషన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ ఇన్ మెన్లో మాట్లాడుకుంటే ఫర్టిలిటీ రిలేటెడ్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ హెల్త్, ఓవరాల్గా స్పర్మ్ హెల్త్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా స్పర్మ్ హెల్త్తో పాటు అండ్ జనరలైజ్డ్ బాడీలో కూడా ఫెటీగ్ కానీ, వీక్నెస్ కానీ, పర్ఫార్మెన్స్ ఇంపైర్ అవ్వటము ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ పీసీఓడి విమెన్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఇంకా ఎక్కువ చూస్తామన్నమాట. సో పీసీఓడి వాళ్ళల్లో విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటే గనక బ్యూటిఫుల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఎగ్స్ క్వాలిటీ వైజ్ ఇంప్రూవ్ అవుతాయి, ఓవ్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది, అలానే పీసీఓ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విటమిన్ డి లో ఉంటే ఫర్ లాంగ్ టైం అది లో ఉందనుకోండి, ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకనే ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ కపుల్ హూ వాక్స్ ఇన్సైడ్ అవర్ క్లినిక్ విటమిన్ డి సప్లిమెంటేషన్స్ పెడుతున్నాం అనమాట. సో విటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలో కూడా లో ఉందనుకోండి, మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, దెన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకోలేదు, బట్ ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి లో ఉంటే దే మే హ్యావ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, అండ్ ప్రెగ్నెన్సీలో బీపీస్ ప్రాబ్లం రావడం, ప్రీ ఎక్లాంప్షియా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? డెఫినెట్లీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్, మెన్ కానీ విమెన్ కానీ విటమిన్ డి వాళ్ళ బాడీలో ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. ఫస్ట్ థింగ్ విటమిన్ డి అనగానే అందరికీ తెలుసు సన్ ఎక్స్పోజర్. సో సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 2 to 3 hours పర్ డే సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్గా, ఈవినింగ్గా అలా ఏం లేదండి, ఆల్ త్రూ అవుట్ ద డే విటమిన్ డి ఉంటుంది. బట్ ఆఫ్టర్నూన్ రేస్ ఆర్ డైరెక్ట్ రేస్ కాబట్టి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రేస్ ఇస్ బెటర్. సో విటమిన్ డి సన్ రేస్ స్కిన్ మీద పడటం వల్ల స్కిన్ నుంచి విటమిన్ డి అబ్జార్బ్ అయ్యి తయారవుతుంది బాడీలో. ఇదొకటి. నెక్స్ట్ డైట్లో కూడా విటమిన్ దొరుకుతుందండి. ఫ్యాటీ ఫిష్ అంటే ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫ్యాటీ ఫిష్లో, తర్వాత ఎగ్ యోక్స్లో కొంతవరకు విటమిన్ డి ఉంటుంది. ఇంకా ఫోర్టిఫైడ్ డైరీ ప్రోడక్ట్స్ ఇప్పుడు అన్నీ కూడా ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి, మిల్క్ అలాంగ్ విత్ విటమిన్ డి, అలా ఫోర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్యాట్తోని అబ్జార్బ్ అవుతుంది బాగా విటమిన్ డి అనేది. సో డి విటమిన్ ఈజ్ అబ్జార్బ్డ్ విత్ ఎ ఫ్యాటీ మీల్. మీరు విటమిన్ డి టాబ్లెట్ కూడా వేసుకున్నా ఫ్యాటీ మీల్ తిన్న తర్వాత వేసుకుంటే చాలా మంచిగా అబ్జార్బ్ అవుతుంది. సో జస్ట్ వేసుకోవడమే కాకుండా కరెక్ట్ టైం, కరెక్ట్ ఫుడ్తో పాటు వేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇలా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద విటమిన్ డి సప్లిమెంటేషన్. సో విటమిన్ డి మనకు అన్ని ఫార్మ్స్లో దొరుకుతుంది, సిరప్ ఫార్మ్, టాబ్లెట్ ఫార్మ్, అండ్ ఆల్సో ఇంజెక్షన్స్. సో రకరకాల ఫార్ములేషన్స్ ఉంటాయి. కొన్ని వీక్లీ డోసెస్ ఉంటాయి, కొన్ని మంత్లీ డోసెస్ ఉంటాయి, అండ్ కొన్ని డైలీ డోసెస్ కూడా ఉంటాయి. సో విటమిన్ డి డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ఫర్ కపుల్స్ హు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.